నమస్తే. ఇప్పుడు మన న్యూస్ ఐటమ్ అంబటి రాంబాబు వచ్చినాడు. పెద్ద మేధావిలాగా గడ్డం పెట్టుకొని వచ్చి సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు గారు ఇట్లాంటి సినిమాల గురించి రివ్యూలు చెప్పుకొని సినిమాలు పంచాయతీ చేసే కదా 151 నుంచి 11కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఖాళీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే పని చేస్తున్నారు. మన అంబటి రాంబాబు గారు ఏమో మాట్లాడుతున్నారు. కొంచెం మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకపోతే ఎవరా ఏమంటున్నాడంటే అల్లు అర్జున్ సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప 2ను ఆపడానికి కుదరదంటున్నారు. పుష్ప 2 మీద అల్లు అర్జున్ సినిమా మీద ఎంత నెగిటివ్గా ప్రాపగండా చేసినా ఆ సినిమా ఆగదు అంటున్నాడు. అంబటి రాంబాబు గారికి తెలియని విషయం ఏంటంటే ఆ సినిమా మీద నెగిటివ్గా ఇంప్రెషన్ తెప్పించేటట్టు అల్లు అర్జున్ ఫోటోలు డీపీలుగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను, రామ్ చరణ్ ఫ్యాన్స్ను, ప్రభాస్ ఫ్యాన్స్ను కెలికి ఆ సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తా ఉండేదే మీ క్యాడరు అంబటి రాంబాబు. ఎవరు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరాని అడ్డుకోవాలని చూసింది ఎవరైనా అడ్డుకున్నారా? 12 రోజులు టికెట్ హైక్ ఇచ్చింది ఎవరు? మీ ప్రభుత్వంలో రేట్లు ఎంత? ఇప్పుడు ఎంత ఇచ్చినారు? కావాల్సిన థియేటర్లలో వేసుకున్నాడు. పండగ సీజన్లో బ్రహ్మాండంగా హిట్ అయింది. దేవరాని ఎవరో ఆపాలని చూసినారు అని చెప్పి పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు. ఇట్లా పుల్లలు పెట్టే తగ్గించుకుంటే ఇంకా ప్రతిపక్ష హోదానే వస్తుంది నెక్స్ట్ సారి. అట్లాగే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు సినిమాని ఆపాలి, సినిమాని చంపేయాలి అనేది ఎట్లుంటుందో నేను చూపిస్తాను రాంబాబు. ఇది కాదు సినిమాని ఆపే విధానము, సినిమాని చంపేసే విధానము ఏ విధంగా ఉంటుందో ఇడుంది చూడు. పుష్ప 2 కాదు, పుష్ప 1 దేశమంతా బ్రహ్మాండంగా ఆడిన ఆంధ్రప్రదేశ్లో బ్రేక్ ఈవెన్ కాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఇక్కడ చదువు. AP strict rules enforced in AP. This is the first time in 21st century that there are no early morning shows in any noted places of seeded for such a big film. పుష్ప సినిమాని చంపింది జగన్మోహన్ రెడ్డి కాదా? పుష్ప 1 కలెక్షన్స్ రాకుండా బ్రేక్ ఈవెన్ కాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? సినిమాని చంపేయడం అంటే ఎలా ఉంటుందంటే బాల్కనీ 20 రూపాయలు, ఫస్ట్ క్లాస్ 15 రూపాయలు, సెకండ్ క్లాస్ 10 రూపాయలు, ఇట్లా టికెట్ రేట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఇట్లాంటి రేట్లు ఇస్తే దాన్ని సినిమా చంపేయడం అంటారు రాంబాబు. దేవరా సినిమాని ఎవరు ఆపారు? దేవరా సినిమాకు మంచి థియేటర్లు వచ్చినాయి, మంచి రేట్లు ఇచ్చుకున్నారు, ఎర్లీ మార్నింగ్ షోస్ వేసుకున్నారు, ఎన్ని షోస్ కావాలంటే అన్ని షోస్ వేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాని ఎవరు ఆపలేదు, పుష్ప సినిమాను కూడా ఎవరు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం లేదు. వచ్చి నువ్వే అబద్ధాలు చెప్తా ఉన్నావు. సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు సినిమా ఏదైనా చూస్తారు. అవును, సినిమా బ్రహ్మాండం చూసాము. సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేదు. అదేవిధంగా ఇలాంటి ఎదవ పోకళ్లకు పోతా ఉండేది మీ క్యాడరే. అందరూ అల్లు అర్జున్ డీపీలు పెట్టుకొని ఇతర హీరోలతో ఫ్యాన్ వార్లు చేసుకుంటూ ఆ సినిమా మీద నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తా ఉండేదే మీ క్యాడరే అంబటి రాంబాబు. ఇట్లాంటి వీడియో రిలీజ్ చేసి నీకు అంత ప్రేమగా ఉంటే అల్లు అర్జున్ మీద ఒక వీడియో రిలీజ్ చేయి మీ వాళ్ళ కోసం. అరే చేయొద్దండ్రా సినిమా రిలీజ్ అవనండి. ఆపలేరు అని మరోసారి నిరూపించినటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అవును, అల్లు అర్జున్ అయినా ఎన్టీఆర్ అయినా ఆఖరికి నువ్వు కూడా ఒక సినిమా ఏదో చేసినావు కదా, బాగుంటే చూసింటా ఆడే కంటిన్యూ అయ్యేవాడివి. సినిమా బాగుంటే ఈ ప్రపంచంలో ఎవడో ఆపలేడు. కానీ మీరు చేసింది ఏంద్రా అంటే మీరు ఏ విధంగా ఆపారంటే బాల్కనీ టికెట్లు, సెకండ్ క్లాస్ టికెట్లు 5 రూపాయలు 10 రూపాయలు అమ్మి కలెక్టర్ల దగ్గర టికెట్లు అమ్మించి జాయింట్ కలెక్టర్లను థియేటర్లకు పంపించి ఎంఆర్ఓలను థియేటర్ల దగ్గరకు పంపించి బెదిరించి సినిమాని బాగున్నా కూడా చంపేసే ప్రయత్నం చేసింది మన వైఎస్ఆర్సీపీ.
గత ప్రభుత్వమే అంబటి రాంబాబు. ఇది తెలియకుండా తుత్తరుగా వస్తావు ఏదో ఒకటి ప్రెస్ చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. ఈయన కూడా ఎదురు చూస్తానంట. అందరూ పుష్ప 2లో అల్లు అర్జున్ ని చూసేదానికి తహతహలాడుతున్నాడు. మా రాంబాబు మాత్రము రష్మికను శ్రీలీలను పెద్ద స్క్రీన్ మీద చూడడానికి తహతహలాడుతున్నాడు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.